రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒక అమ్మాయిని తీసుకెళ్లి బంధించాలి. వాళ్ళు వచ్చేస్తున్నారు. వెనక గేట్ నుంచి తీసుకెళ్దాం. పద. సీసీ కెమెరాలు అవన్నీ నేను ఆల్రెడీ సెట్ చేసేసాను. ఇప్పుడు అనుకున్నట్టుగానే గాయత్రిని దాచిపెట్టింది. ఈరోజు నువ్వు చేసిన పని వల్ల నా నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి తెచ్చుకున్నావు. నువ్వంటే ఎంతో అభిమానం, ప్రేమ చూపించాం. అలాంటిది నువ్విలా చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏంట్రాద ఇది ఇలా జరిగింది? ఈ ఇంటి అసలైన వారసురాలివి నువ్వే అని చెప్దామని ఎంతో సంతోషంగా వస్తే నీ మీద నిందపడ్డావేంటి? అది అర్థం కావడం లేదు మనోహర్. అన్నిటికీ మించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నువ్వు ఇంటి వారసురాలివని నీకు తెలియకముందే ఈ కుటుంబం కోసం ఎంతో త్యాగం చేశావు, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశావు, ఎంతో రిస్క్ తీసుకున్నావు. పైగా దేవకి మేడం గాని వాసుదేవ్ సార్ గాని నిన్ను ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా, సొంత మనిషిలా చూసుకునేవారు. అలాంటిది ఒక్క పూటలో అంతా రివర్స్ అయింది. నువ్వు చేసిందంతా మర్చిపోయారు. వాళ్ళు చూపించిన అనురాగాన్ని వదిలేశారు. ఇంత కఠినాత్మకంగా మారి నిన్ను అవమానించే పొజిషన్కి వాళ్ళు ఎలా వచ్చారు? అసలు ఏం జరుగుతుంది? ఇంతలా ఎవరు ప్రభావితం చేశారు? లేదు మనోహర్, అమ్మ వాళ్ళు నన్ను అనుమానించటంలో తప్పు లేదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ అన్నీ అలా వచ్చాయి. ఉదయం నేను సత్యకి వార్నింగ్ ఇవ్వటం నానమ్మ చూసింది. ఆ తర్వాత సత్య కనిపించకుండా పోయింది. దాంతో అనుమానం స్టార్ట్ అయింది. పైగా వాళ్ళకి నేనే వాళ్ళ కూతున్నన్న నిజం కూడా తెలీదు. ఇంట్లో ఉన్న అబద్ధాన్ని నిజం అనుకుంటున్నారు. పైగా బయట నుండి తెలియని శత్రువుల వలన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. అందువలన వాళ్ళు నన్ను అనుమానించటం తప్పు కాదు. ఇన్ని రోజులు అమ్మా నాన్నలు చూయించిన ఆప్యాయత, ఇష్టం అబద్ధం కాదు. ముందు కనిపించకుండా పోయినా ఆ సత్యని పట్టుకుంటే గాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. నువ్వే వాళ్ళింటి వారసురాలివని ఇప్పుడే వెళ్ళి చెప్పేయచ్చు కదా. ఇలాంటి పరిస్థితుల్లో అలా చెప్తే వాళ్ళకి విషయం అర్థం కాక అయోమయంలో ఏదైనా జరగచ్చు. ముఖ్యంగా నాన్నమ్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలే పెద్దావిడ ఆ సత్యం మీద విపరీతమైన ప్రేమని పెంచుకుంది. అది అబద్ధమని తెలియక ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందుకే ముందు ఆ సత్య ఏమైందో చూడాలి. ఇదంతా చూస్తూ ఉంటే ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. అది ఏంటో కనిపెట్టాలి. గదిలోకి డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం వెళ్ళిన సత్య ఈ గదిలోనే కనిపించకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? సరే, ఒక పని చేద్దాం, రూమ్ను ఒకసారి సెర్చ్ చేద్దాం. పద.
రాధా ఒకసారి రా. ఏంటిది? పగిలిపోయిన గాజు. ఎవరిదై ఉంటుంది? ఒకవేళ సత్యదా? ఈ గాజు ముక్క సత్యది కాదు, మాధవి పిన్నిది. సత్యగదిలో మాధవి గారి గాజు ఉండడం ఏంటి? పైగా పగిలిపోయి. అంటే ఎందుకంటే ఈ పని చేసింది మాధవి పిన్ని కాబట్టి. డ్రెస్ చేంజ్ చేసుకుని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన సత్యని బలవంతంగా తీసుకురావటం వలన అక్కడ చిన్న డిస్టర్బెన్స్. అలా తీసుకొస్తున్నప్పుడు పగిలిన ఈ గాజు పగలటం వలన పిన్ని చేతికి తగిలిన గాయం. ఇవన్నీ చూస్తూ ఉంటే మాధవి పిన్ని బాబాయ్తో కలిసి ఈ పని చేసుంటుంది అనిపిస్తోంది. వాళ్ళు సత్యని కిడ్నాప్ చేయడం వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏంటి? వాళ్ళెందుకు అలా చేస్తారు? ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రేమ ఎక్కువైంది కాబట్టి. ప్రేమనా? అవును మనోహర్, సత్యని ఎండీ చేస్తున్నారు. తర్వాత ఆస్తి మొత్తం సత్యకి వెళ్ళిపోతే తన కొడుకుకి అన్యాయం జరుగుతుందేమో అని కొడుకు మీద ప్రేమ, ఈ ఆస్తి మీద ప్రేమ. అందుకని ఈ పని చేసుంటారు. ఛ! ఏం మనుషులు! ఇన్ని సంవత్సరాలుగా దేవకి మేడం వాళ్ళని చూస్తూ కూడా వాళ్ళకి అన్యాయం చేస్తారని ఎలా అనుకున్నారు? పైగా పెద్దావిడికి శేషు సార్ అంటే విపరీతమైన ఇష్టం. ఆస్తుల కోసం సొంత వాళ్ళని హతమారుస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక్క విషయంలో ఇదంతా మన మంచిగా జరిగింది మనోహర్. మనం ఈ ఇంటికి చేరుకునే సమయానికి కనుక ఇలా జరగకపోయింటే ఈ పాటికి ఆ సత్య ఎండీగా బాధ్యతలు తీసుకునేది. అందుకే దేవుడు ఏం చేసినా ఆ క్షణం మనకి బాధ కలిగినా మన మంచిగా చేస్తాడు. ఇంత పాజిటివిటీ ఇదంతా అసలు ఎలా రాదా? సరే, ముందు పద. ఇవన్నీ చూపించి మాధవి మేడం వాళ్ళకి చెప్పి నువ్వే ఇంటి వారసురాలు అన్న విషయం చెప్దాం. రాధా, ఇంకేం ఆలోచించకు, పద వెళ్దాం. రా. వద్దు మనోహర్, అలా చేయటం వలన పిన్ని బాబాయ్లను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండనివ్వరు, బయటికి పంపించేస్తారు. దాంతో వాళ్ళు రోడ్డున పడతారు. దాంతో తమ్ముడి భవిష్యత్తు ప్రాబ్లంలో పడుతుంది. పైగా సొంత వాళ్ళే ఇలా చేశారని తెలియగానే నాన్నమ్మ తట్టుకోలేదు. అప్పుడు ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఎంతైనా వాళ్ళు నా ఫ్యామిలీ కదా. మరిప్పుడు ఏం చేద్దాం? మనోహర్, ఐడియా. ఇది పిన్ని వాళ్ళు చేసిందని తెలియకుండా సత్య బయటకొచ్చే ఐడియా. అలా చేస్తే ఖచ్చితంగా సత్య ఎక్కడున్నా అరగంటలో వచ్చేస్తుంది. పర్ఫెక్ట్. ఇంకెందుకు లేట్, పద వెళ్దాం. లాయర్ గారు, మీరు బయలుదేరండి. మా అమ్మాయి ఎక్కడుందో ఏమైందో కనుక్కున్న తర్వాత మీకు ఫోన్ చేస్తాం. అప్పుడొచ్చి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయండి. అలాగే మేడం, వెళ్ళొస్తాం సార్. మంచిది లాయర్ గారు. చూసావా దేవకి, మనం ఎంత బాధపడుతున్నా, ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నా నువ్వెంతగానో ఇష్టపడి కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నా ఈ రాధ మనసు అస్సలు చెలించడం లేదు. మన గాయత్రి ఎక్కడుందో చెప్పడం లేదు. ఎలాంటి పావుకా నువ్వు ఇన్ని రోజులు పాలు పోసి పెంచింది, అందుకని అదును చూసి కాటేసింది. నా మనోరాల్ని ఎండీని చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నా. లాయర్ను కూడా పంపించేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ రాధ మాత్రం నోరు మెదపడం లేదు.
ఇలాంటి నమ్మక ద్రోహుల్ని నమ్మి మోసపోయాం కదే, మోసపోయాం. బామ్మగారు, దయచేసి మేము చెప్పేది వినండి. గాయత్రి మిస్ అవ్వడం వెనుక మేము ఏమీ చేయలేదని మాకు తెలుసు. కానీ ప్రూవ్ చేసుకోవడానికి మా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. కానీ గాయత్రి ఏమైపోయిందో, గాయత్రి మిస్ అవ్వటం వెనక ఎవరున్నారో, మేము ఈ ఇంట్లో లేనప్పుడు ఏం జరిగిందో అన్ని విషయాలు కంటికి కట్టినట్టు మనకే తెలుస్తాయి. ఎలా తెలుస్తుంది? మన ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ ఆల్రెడీ మేము చెక్ చేసాం. అందులో ఎలాంటి ప్రూఫ్స్ లేవు. అయినా గాయత్రిని కిడ్నాప్ చేయాలనుకున్నా ఎవరైనా సీసీ కెమెరాల ముందు నుంచి తీసుకెళ్తారా? ఏదో ఒక దొడ్డిదారుల నుంచి తీసుకెళ్తారు. మేడం, మీరు చెప్తుంది నిజమే మేడం. కానీ సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అవ్వనివి కొన్ని మన కళ్ళ ముందు కనపడతాయి. ఏంటండి ఇదే? మనం గాయత్రిని కిడ్నాప్ చేయటం ఎవరైనా వీడియో తీశారా? నాకు భయం వేస్తోందండి. నువ్వు భయపడి ముందే బయటపడకు. అసలు వాళ్ళ దగ్గరున్న ఆధారం ఏంటో ముందు చూద్దాం. అది కాదండి. ముందు నోర్మి, నార్మల్గా ఉండు. ముందు మా కళ్ళ ముందు ఎలా కనపడుతుందో అది చూపించు. మాకు తెలిసిన అంజనం వేసే వ్యక్తి ఒకరున్నారు. అతను గనక వచ్చి అంజనం వేస్తే ఆ అంజనంలో గాయత్రిని ఎవరు దాచిపెట్టారో, ఎక్కడ దాచిపెట్టారో అనేది తెలిసిపోతుంది. ఈ రోజుల్లో కూడా అంజనాలు మంత్రాలు అంటే ఎవరు నమ్ముతారు? అదంతా పొట్టి అబద్ధం. ఒకవేళ దాంట్లో ఏదైనా కనిపించినా అదంతా ఫేకు. అవును, ఇంకా ఈ అంజనాలేంటి? రాధ తప్పించుకోవడానికి కొత్త ప్లాన్లు వేస్తోంది. అయినా ఇలాంటి మూఢనమ్మకాలు మా ఇంట్లో ఎవరు నమ్మరు. ముఖ్యంగా మా అమ్మ, మా అన్న, మా వదిన అస్సలు నమ్మరు. లేదు సార్, ఈ అంజనం వేసే అతను చాలా పవర్ఫుల్. అతను అంజనం వేశాడంటే ఎలాంటివైనా కనపడాల్సిందే. అతను ఇలాంటివి ఎన్నో కేసులు సాల్వ్ చేశాడు. అతను అంజనం వేసి కూర్చున్నాడంటే ఎక్కడ ఎప్పుడు ఏం జరిగిందో మొత్తం మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎంత చెప్తున్నా మీకు అర్థం కావటం లేదా? ఇలాంటి మూఢనమ్మకాలు మా ఇంట్లో కుదరవు. మేడం, నమ్మితే నమ్మకం, నమ్మకపోతే మూఢనమ్మకం. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. దేవి నవరాత్రుల్లో చూసాం కదా, అమ్మవారి నగ మాయమవటం, తర్వాత దొరకటం. దైవత్వం ఉన్నట్టే ఇలాంటి సాధనాలు కూడా ఉంటాయి మేడం. అయినా మేము ఒప్పుకోం. ఇదంతా మీరే చేశారు. ఒకవేళ నిజంగా మేమే ఏదైనా చేస్తే అందులో కనపడేది మేమే కదా. నింద మోస్తున్న మేము అంజనానికి సిద్ధమని అంటున్నాం. మీరెందుకింత కంగారు పడుతున్నారో వద్దంటున్నారనేది నాకు అర్థం కావట్లేదు. మాకెందుకు కంగారు? సరే, మీ ఇష్టం. చేసుకోండి. ప్లీజ్ బామ్మగారు, మీరు సరే అంటే అంజనం వేసే వ్యక్తిని పిలిపిస్తాం. సరే, మీరన్నట్టుగా అంజనం వేసే మనిషిని పిలిపించండి. ఏ పుట్టలో ఏ పావుందో తెలీదు. అయినా నా మనవరాలి ఆచూకీ తెలుసుకోవడానికి మీరెలాంటి ప్రయత్నం చేసినా అది నాకు సమ్మతమే. కానీ ఒక్క విషయం, ఆ అంజనంలో మీరు తప్పు చేయలేదని తెలిస్తేనే మిమ్మల్ని వదిలిపెడతాం. కానీ తప్పు చేసింది ఎవరో తెలిస్తే వాళ్ళెవరైనా కానీ కాల్చి పారేస్తాను, నిలువునా చీరేస్తాను, బ్రతికుండగానే గొయ్యి తీసి కప్పెట్టిస్తాను. అమ్మో, ఆ అంజనం కనుక నిజమైతే
అందులో మేమే కనిపిస్తాం. అప్పుడు నిజంగానే ఈ ముసల్ది మమ్మల్ని అన్నంత పని చేస్తుంది. ఇప్పుడెలా? ఈ మాధవి మాట విని ఇంత పని చేశాను. అంజనంలో నేను కనిపిస్తే కావలసిన వాళ్ళ ముందే నా పరువు పోతుంది. మనోహర్, ఒకసారి ఫోన్ ఇవ్వు. మీరు వెంటనే త్వరగా రండి. మీకు అడ్రస్ పంపిస్తున్నాను. మీరొచ్చి ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో చెప్తే వాళ్ళ సంగతి మా పెద్ద మేడం గారు చూసుకుంటారు. అరగంటలో వస్తానన్నారు మేడం. అంజనం వేసి వాళ్ళు వచ్చినట్టున్నారు. వెళ్ళి తీసుకొస్తాను. రండి స్వామి, మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి. పదమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. సమస్య ఏంటో మీరొక్కసారి పలకండమ్మా. స్వామి, నేనే ఇంటి పెద్దని. మా ఇంట్లో నుంచి నా మనవరాలు కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళిందో, ఎవరైనా కావాలని తీసుకెళ్లారో అర్థం కావడం లేదు. అందుకే మిమ్మల్ని పిలిపించాం. మాకొకరి మీద అనుమానం ఉంది, కానీ మీ అనుమానాలకి ఇక్కడ తావు లేదు. అంజనం వేస్తే ఏది కనిపిస్తే అదే కరెక్ట్. అంతే తప్ప అనుమానాలు, అభిప్రాయాలు నాకొద్దు. సరే స్వామి, అలాగే కానివ్వండి. మాకు మా అమ్మాయి ఎక్కడుందో తెలిస్తే చాలు. హరోం హరా. నిత్యం శివ శివ, సాక్ష్యం శివ శివ, సర్వం శివ శివ, ఆది శివ శివ, అంతం శివ శివ, తత్వం శివ శివం భజే. మహాకాల మహారుద్ర మహాభద్ర మహాపాశ ఈశ సర్వేశ కలిమాయే జలరేగే వేళ లయకార దిగి దిగిరా వేళ. కలియంతం జరగాలి అంటే త్రిపురాంతాని రాకే తథ్యం. పాపమునే కడగాలంటే పాశము విసురు శివ. కం కం డమరుకం పం పం ప్రళయకం తం తం త్రయంబకం పం పం హరహరం రుద్రం తాండవం రౌద్రం భజే శివం. సత్యం శివ శివ, నిత్యం శివ శివ, సాక్ష్యం శివ శివ, సర్వం శివ శివ, ఆది శివ శివ, అంతం శివ శివ, తత్వం శివ శివం భజే. హరోం హరా. ఏమండి, ఇతని వాలకం, చేస్తున్న పని, వేసిన ముగ్గు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఖచ్చితంగా ఆ నూనెలో మనం కనపడతామండి. నిజమే మాధవి, కానీ ఏం చెబుతాడో అర్థం కావటం లేదు. హరోం హరా. అయ్యో భగవంతుడా,
ఏమైంది స్వామి అలా మౌనంగా ఉన్నారేంటి? ఈ ఇంటి పెద్ద మరియు యజమానురాలు వచ్చి చూడండి. ఏం జరిగిందో, మీ అమ్మాయి ఎలా కనిపించకుండా పోయిందో మీకు తెలుస్తుంది. ప్రతిసారి రాధని పరాయిది పరాయిది అని అనకండి. ఎందుకంటే ఈ కుటుంబానికి తను పరాయిది కాదు. మీ సొంత మనిషి, మీ రక్తం. చెప్పు రాధా, చెప్పు. నేనే అసలైన గాయత్రిని.